100 గ్రాముల చింతపండు తీసుకొని నేను ముందుగా నానబెట్టుకుంటున్నానండి. ఎందుకు ఈ చింతపండు అంటే మీకే తెలుస్తుంది తర్వాత. ఇలా 100 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టుకొని 4 ములక్కాడలు బాగా కండగా ఉన్నాయి చూసి తీసుకొని పైన పొట్టు తీయకుండా అంటే పైన పీసేమి తీయకుండా ఇలా మోయినమైన సైజులో ములక్కాడలు అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఈ ములక్కాడలు మనం నీళ్లు పెట్టి శుభ్రంగా కడుక్కొని తర్వాత పొడి క్లాత్ పెట్టి తుడిసి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ములక్కాడలకి ఏమాత్రం తడి ఉండకూడదండి. ఇదిగో చూడండి, నేను 4 ములక్కాడలు కట్ చేసుకుంటే ఇలాగా ఒక బౌల్ నిండుగా వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సిన రెసిపీస్ రెడీ చేసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, 4 స్పూన్లు నువ్వులు వేసుకొని కాస్త చిటాపటామనే వరకు దోరగా వేయించుకోవాలి. వీటిని వేయించుకొని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత వచ్చేసి చింతపండు బాగా మనం పిసుక్కొని దీంట్లో ఉన్న చింతపండు గుజ్జు మొత్తం కూడా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల మనకి నలకలు అవి రాకుండా చింతపండు గుజ్జు బాగా వస్తుంది. ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం గుజ్జుగా వచ్చేలా చూసుకొని మనం ఈ చింతపండు గుజ్జు అంతా కూడా వడగట్టుకోవాలి. దీంట్లో ఇక ఏమాత్రం కూడా వాటర్ వేయకూడదండి. 100 గ్రాముల చింతపండులో మనం ఎంత గుజ్జు అయితే వస్తుందో ఆ గుజ్జు మొత్తం కూడా బాగా పిసికి తీసుకోవాలి వడగట్టుకొని. ఇలా చింతపండు గుజ్జు బాగా ఉడికేటప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే చింతపండు గిన్నె అడుగంటకుండా గట్టిగా బాగా దగ్గర పడుతుంది. మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న నువ్వులు, ఆవాలు, మెంతులు 3 కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనకి నూనె పైకి తేలిపోయేటట్టుగా చింతపండు గుజ్జు అయితే మాత్రం ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక్క 2 నిమిషాలు సిమ్లో ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు చల్లారేలోగు మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక 100 గ్రాములు నూనె వేసుకొని ఇలా కొంచెం హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని కాస్త దూరగా అంటే 2-3 నిమిషాలు మాత్రమే వేయించుకోవాలి. ములక్కాడలు మరీ ఎక్కువగా వేయించుకుంటే బాగా ఉడికిపోయి ఏ పీస్కి ఆ పీస్ అయిపోతాయి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ దూరగా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగా ముక్కలన్నీ కూడా దూరగా కాస్త వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మనం మిగిలిన ముక్కలన్నీ కూడా మళ్ళీ కాస్త దూరగా వేయించుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక బౌల్లో పెట్టుకొని కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి మనకి సంవత్సరం ఉన్నా కూడా చెడిపోదండి. చాలా రుచిగా ఉంటుంది ములక్కాయ పచ్చడి. ఒకసారి మీరు కూడా పెట్టి చూడండి. ఇలా ములక్కాయలు మొత్తం వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దానికి కావాల్సిన చున్నులపాయలు తీసుకొని పొట్టు తీసేసుకుందాం. అంటే ఒక 2 పెద్ద చున్నులపాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్లో అంటే ములక్కాడలు వేయించుకున్న ఆయిల్లోనే కాస్త 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూను మినపగుండ్లు, మనం పొట్టు తీసుకున్న పెద్ద చున్నులపాయలు ఒక 2 ఎండుమిర్చి, ఒక పిడికెడు కరివేపాకు వేయించుకొని కాస్త దూరగా చిటపటమనే వరకు వేయించుకోవాలి. అలా పోపు వేగిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని పోపు చల్లారేలోపు మనం చల్లార్చుకున్న ములక్కాడల్లోకి 4 స్పూన్ల కారం, 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం ముందుగా మసాలా లాగా పట్టి పెట్టుకున్నాం కదా, నువ్వులు, మెంతులు, ఆవాల పొడి, ఆ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకొని కాస్త కలుపుకోవాలి. అది కలుపుకోవటం అయిపోయిన తర్వాత మనం ముందుగా చిక్కగా ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కు పట్టేంతవరకు కాస్త కలుపుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత మనం పోపు పెట్టుకున్న నూనెతో సహా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ములక్కాడలు చెదరకుండా చాలా జాగ్రత్తగా చిన్నగా ఈ పోపు మొత్తం కూడా కలిసేటట్టు మనం పచ్చడి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని మనం మూత పెట్టేసి ఒక రోజల్లా కూడా అలా వదిలేసేస్తే బాగా నూనె పైకి తేలి పచ్చడి బాగా నవనవలాడుతూ కనపడుతుంది. ఇందులో మనం కాస్తంత ధనియాలు పొడిగా కాకుండా పలుకులుగా చేసుకొని
ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకి పచ్చడి మంచి సువాసనతో పాటు రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఈ పచ్చడి మనం గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న సంవత్సరం ఉంటుంది, బయట స్టోర్ చేసుకున్న సంవత్సరం ఉంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ మారిపోకుండా ఉంటుంది. ఈ పచ్చడి పెట్టుకునేటప్పుడు మనం ఇప్పుడు వచ్చే కొత్త కాయల కారంతో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే పాత కారం అయితే పచ్చడి నల్లగా అయిపోతుంది. అదే కొత్త కాయలు కారం అయితే పచ్చడి బాగా ఎర్రగా నవనవలాడుతూ ఉంటుంది.